మారిన జీవితాలను చిగురింపజేయగలవు నీవు. మోడుబారిన జీవితాలను చిగురింపజేయగలవు నీవు. మారానుభవం మధురముగా మార్చగలవు నీవు. మారానుభవం మధురముగా మార్చగలవు నీవు. మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుట నా జీవిత ధన్యతయున్నది. యెషయా గ్రంథం 46వ అధ్యాయం 4వ వాక్యాన్ని నేను చదువుతున్నాను. ముదిమి వచ్చే వరకు నిన్ను ఎత్తుకొనివాడను నేనే, తల వెంట్రుకలు నెరే వరకు నిన్ను ఎత్తుకొనివాడను నేనే. నేనే చేసి ఉన్నాను, చంక పెట్టుకొనివాడను నేనే, నిన్ను ఎత్తుకొనుచు రక్షించువాడను నేనే. ప్రవక్త యెషయా గ్రంథంలో 46వ అధ్యాయం 4వ వాక్యంలో నేను నిన్ను ఎత్తుకుంటాను, నేను నిన్ను చంక పెట్టుకుంటాను, నేను ఎత్తుకొనుచు రక్షిస్తాను, ముదిమి వచ్చే వరకు నేను నిన్ను ఎత్తుకుంటాను, నిన్ను నీ తల వెంట్రుకలు నెరసేంత వరకు నేను నిన్ను ఎత్తుకుంటాను. ఆయన మనల్ని మిమ్ముల్ని ఎత్తుకుంటాను అని చెప్పలా. ఆయన ఎవరిని ఎత్తుకుంటాడు, ఆయన ఎత్తుకున్న వాళ్ళు ఎట్లా ఉంటారు, ఆయన మనల్ని ఎత్తుకోవాలని, నిన్ను ప్రత్యేకంగా నిన్ను ఎత్తుకోవాలని కోరుకుంటున్న దేవుడు. ప్రవక్త యెషయా ద్వారా ఈ మాటలు మనకు తెలియచేస్తా ఉన్నాడు. ఒక 4 సంవత్సరాల వయసు వరకు పాపనైనా బాబునైనా తల్లిదండ్రులు ఎత్తుకుంటారు. ఆయన నిన్ను ముదిమి వచ్చేంత వరకు ఎత్తుకుంటాడు, తల వెంట్రుకలు నెరసేంత వరకు నేను ఎత్తుకుంటాను, నేనే నిన్ను చేశాను, నిన్ను ఎత్తుకొనుచు రక్షించువాడను. చాలా విషయాలు ఉన్నాయి ఈ వాక్యంలో. ఒక్కొక్కటే మనం ధ్యానిద్దాం. ఎవరిని ఆయన ఎత్తుకుంటాడు, ఎప్పుడు ఆయన ఎత్తుకుంటాడు, నన్ను కూడా ఎత్తుకుంటాడా అని నీకు ఒక ఆలోచన వస్తే, ఈ మాటలు చదవగా విన్నప్పుడు ఆయన పక్షపాతి కాడు, ఆయన అందరినీ ఎత్తుకునే దేవుడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆయన నిన్ను ఎత్తుకుంటాడు, నన్ను ఎత్తుకుంటాడు. ఎవరిని ఆయన విసిరి కొట్టే దేవుడు కాడు. నేను మా ఇంటికి పెద్దోడిని. మా అమ్మ ఆ పనులు చేసుకుంటూ ఇంటికి పెద్దోడిని కనుక మా చెల్లిని, నాకంటే చిన్నదాన్ని, అరే కాసేపు దీన్ని ఎత్తుకోరా అనేది నన్ను. సరేలే అమ్మ అట్లాగేలే అనేవాడిని, కాసేపు ఎత్తుకునేవాడిని. ఇక నాకు విసుగు పుట్టి అది చంక దిగకపోతే ఎత్తుకోలేక గిచ్చేవాడిని నేను. నాకైతే ఇట్లాంటి మాయోపాయాలు ఉన్నాయి, కానీ మనం ఆరాధించే దేవుడు నిన్నైనా నన్నైనా ముదిమి వచ్చేంత వరకు ఆయన ఎత్తుకుంటాడు, తల వెంట్రుకలు నెరసేంత వరకు ఆయన ఎత్తుకుంటాడు. ఆయన చంకను పెట్టుకుని తల్లి వలె లాలిస్తాడు. చంక పెట్టుకుని ఆయన మనల్ని శత్రువు చేతిలో పడకుండా అపవాది చేతుల నుండి ఆయన మనల్ని కాపాడుతాడు. ఆయన మనల్ని రక్షించే దేవుడు. నీవనుకోవచ్చు ఆయన నన్ను కూడా ఎత్తుకుంటాడని. ఆయన ఇప్పుడు నిన్ను ఎత్తుకునే ఉన్నాడు, నన్ను కూడా ఆయన ఎత్తుకునే ఉన్నాడు.
ఒకవేళ నేను మీ ముందు నిలబడ్డా, మీరు నా ముందు కూర్చుని ఉన్నా, ఆయన మిమ్మల్ని ఎత్తుకున్నట్టు మీకు తెలియకపోవచ్చు, నన్ను కూడా ఆయన ఎత్తుకున్నట్టు నాకు తెలియకపోవచ్చు, కానీ ఇక్కడున్న మనందరినీ ఆయన ఎత్తుకున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆయన మనల్ని ఎత్తుకున్నాడు, మనల్ని చంకన పెట్టుకున్నాడు, మనల్ని రక్షించాడు. కనుకనే ఆయన సన్నిధిలో మనం వినయ మనస్కులమై కూర్చున్నాం. ఆయన మనల్ని ఎత్తుకోకపోతే, ఆయన చంకన పెట్టుకోకపోతే, ఆయన మనల్ని రక్షించకపోతే మనం ఎక్కడో ఉండేవాళ్ళం. ఏ మార్నింగ్ షోలోనో, లేకపోతే సత్రంలోనో, లేకపోతే పార్కుల్లోనో, లేకపోతే బజార్లోనో, మార్కెట్లోనో ఉండేవాళ్ళం. ఎన్ని పనులండి. ఆదివారం సెలవు వస్తే, దేవుని పిల్లలారా ఒక్క మాట వినండి. ఆదివారం ఆరాధనకు వెళ్ళాలనే ఒక ఖచ్చితమైన క్రమంతో ఆరాధనకి వెళ్ళాము వచ్చాము అనుకునే వాళ్ళు కొంతమంది, ఆరాధన ఒకవేళ ప్రాముఖ్యత వాళ్ళకి అర్థం కాకపోయినా, ఈరోజు ఆదివారం క్రైస్తవులుగా మనం ఆరాధనకు వెళ్ళాలి, గుడికి వెళ్ళాలి, ఖచ్చితంగా దేవుని సన్నిధికి వెళ్ళాలి కనబడాలనే ఉద్దేశంతో, భక్తి ఉన్నా లేకపోయినా, విశ్వాసం ఉన్నా లేకపోయినా, రక్షించబడినా రక్షించబడకపోయినా, వాళ్ళు ప్రార్థన పరులు అయినా అవ్వకపోయినా, ఖచ్చితంగా దేవుని మందిరానికి వెళ్ళాలనే నిశ్చయత వాళ్ళకు ఉంటుంది. ఖచ్చితంగా దేవుని మందిరానికి వెళ్తారు. మరి రక్షించబడినటువంటి మనం దేవుడు మనల్ని ఎత్తుకుని మనల్ని రక్షించి ఆయన సన్నిధికి మనల్ని నడిపించాడు. ఆయన మనల్ని ఎత్తుకుని రక్షించకపోతే ఎక్కడెక్కడో ఉండేవాళ్ళం. దేవుని సన్నిధిని మనం రుచి చూసేవాళ్ళం కాదు, దేవుని సన్నిధిలో మనం కనబడే వాళ్ళమో కాదు. దేవుని సన్నిధిలో ఈరోజు మనం కనబడుతున్నాం అంటే ఆయన మనల్ని ఎత్తుకుని ఆయన సన్నిధికి తీసుకొచ్చాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మన పితరులైనటువంటి ఇశ్రాయేలీయులు ఐగుప్తులో ఉన్న రోజుల్లో ఐగుప్తులో నుంచి వాళ్ళని బయటకు తెచ్చి వాళ్ళని ఆయన పక్షిరాజు ఏ విధంగా మోసిందో రెక్కల మీద తన పిల్లల్ని, ఆ విధంగా మోసి ఎర్ర సముద్రం నుంచి అవలీలగా దాటించాడు. యెషయా గ్రంథంలో 63వ అధ్యాయాన్ని ఒక్కసారి 9వ వాక్యాన్ని కూడా మనం చదువుతాం. వారి యావత్ బాధలో ఆయన బాధ నొందెను, ఆయన సన్నిధి దూత వారిని రక్షించెను, ప్రేమ చేతను తాలిమి చేతను వారిని విమోచించెను. ఈ మాటలు మీరు చాలా జాగ్రత్తగా హృదయంలో భద్రం చేసుకోండి. పూర్వ దినములన్నిట ఆయన వారిని ఎత్తుకొనుచు మోసుకొనుచు వచ్చెను. దేవునికి మహిమ కలుగునుగాక. మనం పుట్టిన దగ్గర నుంచి, మనకు జ్ఞానోదయం కలిగిన దగ్గర నుంచి మనల్ని ఆయన ఎత్తుకుంటూనే ఉన్నాడు. మనం చేసిన ప్రతి విధమైనటువంటి దౌష్ట్యాన్ని, ఆయనకు విరోధంగా చేసిన ప్రతి కార్యాన్ని మనతో కూడా ఆయన మోస్తా వచ్చాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆయనకు మనం ఎన్నోసార్లు వ్యతిరేకంగా ప్రవర్తించాం, వ్యతిరేకంగా నడుచుకున్నాం, వ్యతిరేకంగా మాట్లాడాం. అయినా ఆయన మనల్ని విసిరి కొట్టలేదు. విసిరి కొట్టకుండా ఆయన మనల్ని ఎత్తుకున్నాడు. ఆయన ఓరిమితో మన మీద ఉన్నటువంటి ప్రేమ కొలది మనల్ని ప్రేమించిన దేవుడు విసిరి కొట్టకుండా నన్ను ఆయన ప్రేమించాడు, నన్ను ఆయన సహించాడు. సహించి ఎత్తుకుని నేను చేసిన ప్రతి విధమైన దౌష్ట్యాన్ని ఆయన అసహించుకోక ఆయన ప్రేమతో ఓర్చుకుని నన్ను, నా పాపాన్నంతటిని ఆయన మోసాడు వీపు మీద. నిర్గమకాండం 19వ అధ్యాయంలో 4వ వాక్యాన్ని చదవాలి. నేను ఐగుప్తీయులకు ఏమి చేశానో మిమ్మును నేను గద్ద రెక్కల మీద మోసి నా యొద్దకు మిమ్మును ఎట్లు చేర్చుకుంటునో మీరు చూచితిరి. గద్ద రెక్కల మీద తన పిల్లలు మోసినట్టుగా ఆయన మన పితరులైనటువంటి ఇశ్రాయేలు అందరినీ ఎత్తుకోవడమే కాదు, మోసాడు. వాస్తవానికి ఆయన ఎత్తుకోకపోతే, ఆ ఎర్ర సముద్రాన్ని చూసి
అక్కడే బడి చచ్చేవాళ్ళు. కొంచెం మీరు సుదీర్ఘంగా ఆలోచించండి. మనిషి ఎత్తెంత, సముద్రపు లోతు ఎంతండి? ఆ సముద్ర అగాధ జలాలు లోతు కనిపెట్టగలిగిన వాళ్ళు ఇప్పటికి ఎవరైనా ఉన్నారా? ఒక్కసారి కళ్ళు తెరిచి తల పైకెత్తి వాళ్ళకి ఇటువైపు అటువైపు గోడల్లో ఉన్న ఆ నీళ్లను చూస్తే అదిరిపోయి బెదిరిపోయి అక్కడే ప్రాణాలు విడిచిపెట్టరండి ఇశ్రాయేలీయులు. ఆయన అగాధ జలాల మధ్యలో ఆరిన నేల ఏర్పరిచి ఆయన వారికి తోడుగా ఉండి ఆయన వారిని ఎత్తుకొని వారిని చంకబెట్టుకుని ఆ ప్రవాహ జలాల మధ్యలో ఆ శబ్దాలు వాళ్ళకి వినబడకుండా ఆయన వారిని రక్షించాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మరొక మాట కూడా, ఇశ్రాయేల్ ప్రజల్ని ఏ విధంగా ఆయన ఎత్తుకున్నాడు, ఎలా ఎత్తుకున్నాడని మనం చదివితే ద్వితీయోపదేశ కాండంలో 32వ అధ్యాయాన్ని 11వ వాక్యాన్ని చదువుదామండి. పక్షిరాజు తన గూడు రేపి తన పిల్లల పైన అల్లాడుచు రెక్కలు చాపుకుని వాటిని పట్టుకొని తన రెక్కల మీద వాటిని మోయునట్లు యెహోవా వానిని నడిపించెను. దేవునికి స్తోత్రం కలుగును గాక. యెహోవా వారిని కాదు, వానిని నడిపించెను. ఏకవచనాన్ని ఉపయోగించాడు. వానిని అంటే ప్రతి ఒక్కరిని ఆయన రెక్కలు చాపి, పక్షిరాజు ఏ విధంగా రెక్కలు చాపుతుందో, పక్షిరాజు ఆ గుడ్లు పెట్టే సమయంలో దానికి ముందుగా గూడు కడుతుంది. ఆ గూడు సాదాసీదా పొలడుతో కట్టదు, చాలా భయంకరమైన ముళ్ళు. ఈ ముళ్ళు ఎందుకంటే శత్రువు వచ్చి ఆ పిల్లల్ని తినకుండా, ఆ శత్రువు వచ్చి ఆ గూడు పాడు చేయకుండా ఉండేది. నీకు ముళ్ళైతే ఎవరు కదపరని చూడండి. ఆ పక్షిరాజుకి ఎంత జ్ఞానం. ఆ తర్వాత మెత్తటి పీచు, అక్కడక్కడ కనబడిన పీచల్లా తీసుకొచ్చి ఆ ముళ్ళ మధ్యలో ఆ ముళ్ళు ఏమి కనబడకుండా చాలా దట్టంగా ఆ పీచంతా తీసుకొచ్చి గూడు పెట్టింది. ఆ తర్వాత గుడ్లు, ఆ తర్వాత పొదిగి పిల్లల్ని చేసింది. ఆ పిల్లల్ని ఎంతవరకు పోషించిందంటే వాటికి రెక్కలు వచ్చేంత వరకు. జాగ్రత్తగా వినండి. తల్లి పక్షి అంటే పక్షిరాజు తన నోరు కట్టుకుని తను తినకుండా అక్కడక్కడ ఆహారాన్ని సంపాదించి ఆహారం అంతా తీసుకొచ్చి ఆవురావురమని ఎదురు చూస్తున్న ఆ పిల్ల ఆ పక్షులకు పెట్టేసేది. పక్షిరాజు ఎంతవరకు అంటే వాటికి రెక్కలు కొంచెం రెక్కలు వచ్చి ఈ ఆకాశ గగనాల్లో ఎగురుతాయి అనుకునేంత వరకు ఆహారాన్ని పెట్టి ఆ తర్వాతట ఆ పిల్లల కోసం పెట్టినటువంటి గూడు రేపేస్తాడు. ఒక్కొక్క పుల్లే పీక్ అవతల పడేస్తుంది. ఆ గూట్ లోపల ఉన్న పిల్లలు బాబోయ్ ఈ పుల్లలన్నీ పీకేస్తా ఉంది, ఇక మన పరిస్థితి ఏమిటి, కింద పడిపోయి సస్తావేమో అనుకున్న సమయంలో అన్ని పుల్లలు పీకేసిన తర్వాత ఇంకా ఆధారమే లేదనుకున్నారు సమయంలో ఉన్నట్టుండి ఇక జారి కింద పడిపోతాను అనుకున్నప్పుడు ఆ పక్షిరాజు ఒక్కసారి రెక్కలు చాపి అవి పడకుండా వాటి రెక్కల మీద మోస్తాయి. దేవునికి స్తోత్రం కలుగును గాక. పక్షిరాజు మాటలు చేతగావు, తన పిల్లలకు ఆ విధంగా చేస్తా ఉంటే మాటలు తెలిసిన మనల్ని గురించి ఆయన చేతులతో మనల్ని నిర్మించిన ఆయన మన కోసం ఏం చేస్తాడో ఒక్కసారి ఆలోచించండి. మనం అగాధానికి వెళ్ళిపోకుండా ఆయన ఆయా సమయంలో మనల్ని ఎత్తుకుంటూ వచ్చాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆయన మనల్ని ఎత్తుకున్నాడు కనుకనే మనం ఇక్కడ నిలబడ్డాం. ఆయన మనల్ని ఎత్తుకున్నాడు కనుకనే మీరంతా ఇక్కడ సావధానంగా కూర్చుని జీవం కలిగి మాటలు వింటున్నారు. ఆయన ఎత్తుకోకపోతే ఎప్పుడో జారిపోయేవాళ్ళం. అక్కడి నుంచి ఎక్కడ జారేవాళ్ళమో, బురదలో పడేవాళ్ళమో, పర్వతాల మీద పడేవాళ్ళమో, ఎక్కడ పడిపోయేవాళ్ళమో మనకు అర్థం కాదు. ఎక్కడో ఒక దగ్గర పడేవాళ్ళు. మనల్ని పడకుండా ఆయన ఎత్తుకున్నాడు, రెక్కల మీద ఆయన మోస్తా ఉన్నాడు. ద్వితీయోపదేశ కాండంలో 1వ అధ్యాయం 31వ వాక్యాన్ని చదువుదామండి. ఐగుప్తులోను అరణ్యములోను మీ కొరకు చేసినట్టు మీ పక్షముగా యుద్ధము చేయును, మీరు ఈ చోటికి చేరు వరకు మీరు వచ్చిన మార్గం అంతటిలోనూ మనుష్యుడు తన కుమారుని ఎత్తుకొనినట్లు ఈ దేవుడైన యెహోవా మిమ్మును ఎత్తుకొని వచ్చాడు ఇక్కడికి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ చోటికి స్వతహాగా మీరు రాలేదు, ఆయన ఈ చోటికి మిమ్ముల్ని ఎత్తుకొని ఇక్కడ పడేశాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక.
లేకపోతే ఆరాధనలో ఉండేవాళ్ళం కాదు, లేకపోతే ఎక్కడ ఉండేవాళ్ళమో పిచ్చాపాటి మాట్లాడుకుంటూ కచేరీ సావిట్లో ఉండేవాళ్ళమో, లేకపోతే పల్లెటూరు అయితే ఆ చెట్టు కింద అద్దెమ మీద కూర్చుని ఏదైనా ఆడుకుంటూ ఉండేవాళ్ళమో, ఎక్కడుండేవాళ్ళమో. ఈ మాటలు మీరు గుర్తుపెట్టుకోండి. ఎన్ని చెడ్డ పనులు చేసినా ఆయన మనల్ని ప్రేమించాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆయన మనల్ని ఓర్చుకున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. నేను చేసిన పాడు పనులు మీతో చెప్తే ఒక్కరు కూడా ఇక్కడ మందిరంలో కూర్చోరు, కానీ ఆయన నన్ను ప్రేమించాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆయన నన్ను ఎత్తుకున్నాడు, నా భారాన్ని ఆయన మోసాడు. నిజంగా ఆయన నన్ను ఎంతగా ప్రేమించాడో ఒక్కసారి ఆలోచించండి. నన్ను మాత్రమే కాదు, ఇక్కడున్న మీలో అనేకుల్ని ఆయన నాకంటే ఒకవేళ చెడ్డ కార్యాలు మీరు చేయకపోవచ్చు, నాకంటే పనికిమాలిన కార్యాలు మీరు చేయకపోవచ్చు, కానీ నన్ను ప్రేమించిన దేవుడు ఇక్కడున్న మిమ్మల్ని కూడా ప్రేమించాడు. నన్ను ఓర్చుకున్న దేవుడు ఇక్కడున్న మీలో కొందరిని ఆయన ఓర్చుకున్నాడు. కనుకనే ఆయన ఎత్తుకుని ఈ చోటుకి మిమ్మల్ని తీసుకొచ్చాడు. ఆయన ఎలా ఎత్తుకున్నాడని మనం ఒక్కసారి వెనక్కి తిరిగి ఆలోచిస్తే, గొర్రెల కాపరి గొర్రెను ఎత్తుకున్నట్టుగా ఆయన మనల్ని ఎత్తుకున్నాడండి. గొర్రెల కాపరి అది శుభ్రంగా ఉందా, అది మురిగ్గా ఉందా చూడు. గొర్రె ముఖ్యం, కానీ గొర్రె మురికి ముఖ్యం కదా ఆయనకి. అందుకని గొర్రె అదే ఆగిపోకుండా, జాగ్రత్తగా వినండి, దాన్ని అర్ధంతరంగా విడిచిపెట్టకుండా ఆ గొర్రెను తీసుకుంటాడు. ఈ చేతిలో పట్టుకుందామంటే ఈ చేతిలో గొర్రెపిల్ల ఉంది, ఈ చేతిలో గొర్రెపిల్ల ఉంది, ఇక ఏం చేసేది ఖాళీ లేదు. అందుకని ఆ గొర్రెను, వెనకబడిన గొర్రెను మెడ మీద వేసుకుని జారిపోకుండా, దానికి మురికైనా, దానికి మట్టి అయినా, దానికి పేడ అయినా, ఆ పేడ వైపు కానీ మట్టి వైపు కానీ చూడక గొర్రె వెనకబడకూడదు, గొర్రె వెనక అడుగు వేయకూడదు, గొర్రె తోడేళ్ళ నోట్లో పడకూడదు, గొర్రె నక్కల పాలు కాకూడదు. ఇంతవరకు మందతో నడిపించాను, ఇంతవరకు మందలో చక్కగా సాగిపోయింది, ఇప్పుడేదో ఓ బలహీనత వచ్చిందని దాన్ని నక్కల పాలు చేయను, దాన్ని తోడేళ్ళ పాలు చేయను అనుకుని ఆ కాపరి ఆ గొర్రెను తీసుకుని భుజం మీద వేసుకుని మోస్తాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. యెషయా గ్రంథంలోనే 40వ అధ్యాయంలో 11వ వాక్యాన్ని చదవండి. గొర్రెల కాపరి వలె ఆయన తన మందను మేపును, తన బాహువుతో గొర్రె పిల్లలను కూర్చి రొమ్మును ఆనించుకొని మోయును, పాలిచ్చు వాటిని ఆయన మెల్లగా నడిపించును. గొర్రెల కాపరికి తెలుసు గొర్రెల సంగతి. ఆయనట పాలిచ్చే పాడి గొర్రెలను ఆయన మెల్లగా నడిపిస్తాడట. గొర్రె పిల్లలనేమో రొమ్మును కూర్చుకుంటాడట. ఈ బలహీనమైన గొర్రెనేమో భుజాల మీద వేసుకుని, మెడ మీద వేసుకుని, గొర్రెల కాపరి మోసినట్టుగా ఆయన మనల్ని మోసుకుని ఈ చోటికి తెచ్చాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దేవుడు మోషేని ఐగుప్తుకు పంపి, నేనున్నాను నీకు తోడుగా, నేను అద్భుతాలు చేస్తాను, నువ్వు నా ప్రజల్ని తోడుకునిరా, తీసుకునిరా అని పంపితే మోషే వెళ్ళి తీసుకొచ్చాడు. ఇక వాళ్ళు సణుగుడు గొణుగుడు ప్రారంభమైంది. సణుగుడు గొణుగుడు ప్రారంభమైతే ఇప్పుడు మోషే దేవునితో చెప్తున్నాడు, ఏమని? నేనే ఈ సర్వజనమును గర్భమును ధరించితినా, నేనే వీరిని కంటినా, పాలిచ్చి పెంచడు తండ్రి పసి పిల్లలను మోయినట్లు నేను వీరి తండ్రులకు ప్రమాణపూర్వకంగా ఇచ్చిన దేశమునకు వీరిని నీ రొమ్మున ఎత్తుకొని పొమ్మని నాతో చెప్పుచున్నావు. ఈ సమస్త ప్రజలకు ఇచ్చుటకు మాంసం నాకు ఎక్కడది? వారు నన్ను చూసి ఏడ్చుచు తినుటకు మాకు మాంసం ఇమ్మని అడుగుచున్నారు. ఈ సమస్త ప్రజలను ఒంటిగా మోయ నా వలన కాదు, అది నేను భరింపలేని భారం. నీవు నాకిట్లు చేయ తలంచిన ఎడల నన్ను సంపు. ఇది మోషే మాట. మోషే నాయకుడే, కానీ మోషే మాట ఏమిటో తెలుసా? నేను కన్నానా, నేనేమైనా పెంచానా, నేనేమైనా గర్భం ధరించానా, వీళ్ళందరికీ నేను పెట్టనా, ఎక్కడ తీసుకొచ్చి పెట్టను అనేది మోషే మాట. మనల్ని పుట్టించిన దేవుడు, మనల్ని పోషించుతున్న దేవుడు, మనల్ని ఎత్తుకునే దేవుడు, ఆయన మనల్ని మోస్తాడు. నన్ను ఎత్తుకునే దేవుడు, నన్ను కౌగిలించుకునే దేవుడు, రొమ్మును ఆనించుకునే దేవుడు, రొమ్మును ఆనించుకుని మోసుకుంటూ వెళ్ళే దేవుడు ఆయన. నన్ను మాత్రమే కాదు, నాలో ఉన్నటువంటి అపవిత్రతను,
నాలో ఉన్నటువంటి దుష్కార్యాలను, నాలో ఉన్నటువంటి దుర్మార్గతను, నాలో ఉన్నటువంటి దుష్టత్వాన్ని అంతటిని ఆయన ఆ పాప భారాన్ని కూడా మోస్తూ గొల్గతా కొండ మీద ఆ కపాలం అనే చోట్లో కల్వరి సిలువలో నా పాప భారాన్ని మేకులతో బంధించి నాకు విడుదల కలుగు చేశాడు, నాకు స్వతంత్రాన్ని కలుగు చేశాడు. నన్ను, నా భారాన్ని మోసిన దేవుడు ఇంకా ఎవరైనా ఇక్కడ ఆ పాప భారం చేత నలుగుతూ ఉంటే, ఆ పాపం అనే ఆ భారం చేత కృంగుతూ ఉంటే, మొయ్యలేక మోస్తూ సాగుతూ ఉంటే, ఈ మంచి సమయంలో ఆయన ప్రేమతో మనల్ని పిలుస్తున్నాడు. నేను మీ పితరులను మోసాను, వాళ్ళ భారాన్ని కూడా మోసాను, వాళ్ళని నేను ఎత్తుకున్నాను, నా భుజాల మీద నేను మోసాను, వాళ్ళని ముదిమి వచ్చేంత వరకు ఎత్తుకున్నాను, నేను ప్రేమించాను, నేను తాలిమి చూపాను. ఇదిగో అప్పుడే కాదు, ఇప్పుడు కూడా, నిన్న నేడు రేపు ఏకరీతిగా ఉన్న దేవుడు ఆ రోజు చెప్పిన మాట ఈ రోజు కూడా చెబుతున్నాడు. మత్తయి సువార్త 11వ అధ్యాయం 28వ వాక్యాన్ని మీరు ప్రారంభించండి. ప్రయాసపడి భారము మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగు చేతును. నేను సాత్వికుడను దీన మనస్సు గలవాడను గనుక మీ మీద నా కాడి ఎత్తుకొని నా యొద్ద నేర్చుకొనుడి, అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరుకును. ఆయన ప్రేమతో పిలుస్తున్నాడు. ఆయన నిన్ను మోస్తాడు, నిన్ను ఎత్తుకుంటాడు. నీ పాప భారాన్ని కూడా ఆయన మోస్తూ వెళ్ళాడు. కల్వరి సిలువలో మేకులతో కొట్టాడు. ఆయన నా పాప భారాన్ని మేకులతో కొట్టాడు, నీ పాప భారాన్ని కూడా మేకులతో కొడతాడు. ఆయన నిన్నెత్తుకుంటాడు, నిన్న ముద్దాడే దేవుడు. మన దేవుడు ముదిమి వచ్చు వరకు ఎత్తుకునే దేవుడు. ఆయన చిన్నవాళ్ళని ఎత్తుకుంటాడు, నడి వయసు వాళ్ళని ఎత్తుకుంటాడు, పెద్దవాళ్ళని ఎత్తుకుంటాడు, తల మెరిసిన వాళ్ళని ఎత్తుకుంటాడు, కరబట్టుకుని వంగి నడిచే వాళ్ళని కూడా ఆయన ఎత్తుకుంటాడు. ఒకరోజు యేసు ప్రభు దగ్గరికి తల్లులు చిన్న చిన్న పిల్లలను తీసుకొచ్చారు. యేసయ్య మా పిల్లలను ముట్టుకుంటే చాలు అన్నట్టు శిష్యులు వాళ్ళని ఆటంకపరిచారు. యేసు ప్రభు ఆ శిష్యుల మీద కోప్పడి వాళ్ళని గద్దించి, ఆ చిన్నపిల్లలు నా యొద్దకు రానివ్వండి అని వాళ్ళని దగ్గరకు తీసుకుని ఆయన కౌగిలించుకుని వాళ్ళని ఎత్తుకుని వాళ్ళ మీద చేతులుంచి వాళ్ళని ఆశీర్వదించాడు. చిన్నపిల్లల పాపమైనా, పెద్ద పిల్లల పాపమైనా, యవనస్తుల పాపభారం అయినా, పెద్దవాళ్ళ పాపభారం అయినా, అది ఎంత భారమైనా ఆయన ఎత్తుకుంటాడు. ఆ పాపాన్ని ఆయన భరిస్తాడు, ఆ పాపంలో నుంచి విడిపిస్తాడు, రక్షణ ఆనందాన్ని కలుగు చేస్తాడు. నేనే నిన్ను చేశాను, ఆ పాపము ఊబిలోకి వెళ్ళబాకయ్యా, ఆ పాపం వైపు చూడొద్దయ్యా, ఆ పాపం కాటేస్తుందయ్యా పాములాగా, పాపం పట్టుకుంటే వదలదయ్యా, అది వదిలించుకుందామన్న వదలదయ్యా, ఆ పాపం విడిచిపెట్టిన ఆయన అన్ని చంకలో పెట్టుకుని బుజ్జగించి ఆ పాపంలో నుంచి విడిపిస్తాడు. రక్షణ ఆనందాన్ని ఆయన మనకు అనుగ్రహిస్తాడు. ఇంకా ఎవరైనా ఇక్కడ రక్షణ పొందకపోతే, రక్షణ ఆనందాన్ని అనుభవించకపోతే, ఈ మంచి సమయంలో ఒక సేవకుడుగా నీతో చెబుతున్నాను, నువ్వు ఇంకా రక్షణ పొందకుండా ఉంటే కాలం చాలా సమీపంగా ఉంది. వచ్చుచున్నవాడు ఆలస్యం చేయక త్వరగా రాబోతూ ఉన్నాడు. ఆయన నీ పాపభారం తొలగించి, ఆయన నిన్ను ప్రేమించి, నిన్ను తాల్మి, నిన్ను ఓర్చుకుని ఆయన రాజ్య నివాసిగా మార్చబోతున్నాడు. కనుక ఒక్కసారి ఆయన కవిగిట్లోనికి వెళదాం, ఆయన రొమ్మున ఆనుకుందాం. ఎంతమందికి భాగ్యం అండి! ఎంత ఘోర పాపంలో ఉన్నా ఆయన నిన్ను ప్రేమిస్తూ ఉన్నాడు. నశించిన దానిని వెదకి రక్షించుటకు మనుష్య కుమారుడు ఈ లోకానికి వచ్చాడు. కనుక అది ఎంత ఘోర పాపం అయినా ఆయన ఆ పాపల నుంచి విడిపిస్తాడు, రొమ్మును ఆనించుకుంటాడు. ఆ తర్వాత ఏం చేస్తాడో తెలుసా? ఆయన చేతిలో చాపుతున్నాడు, ప్రయాసపడి భారం మోయే సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీ పాప భారాన్ని తొలగిస్తాను, మీకు విశ్రాంతిని కలుగు చేస్తాను. నిత్య నెమ్మదిని మనం అనుభవించినట్లుగా ఆ పాప భారాన్ని మనం విడిచిపెడదాం. ఆయన పిలుపును విందాం. మోసే దేవుడు మనకున్నాడు, ఎత్తుకునే దేవుడు మనకున్నాడు, రొమ్మును ఆనించుకునే దేవుడు మనకున్నాడు, పాపంలో నుంచి విడిపించే దేవుడు మనకున్నాడు, బంధ విముక్తుల్ని చేసే దేవుడు మనకున్నాడు. కనుక ఆయన సన్నిధికి చేరుకుందాం. ఇంకా ఎవరైనా ఇక్కడ నన్ను ఆయన ఎత్తుకోలేదు అని
మీరు ఆలోచిస్తే అనుకుంటే, ఇంకా నన్ను ఆయన ఎత్తుకోలేదు అనుకుంటే, తప్పకుండా ఆయన నిన్ను ఎత్తుకుంటాడు. ఎత్తుకోవడానికే చేతులు చాపుతున్నాడు. ఆయన కవిగిట్లోకి నీవు రాగలిగితే ఆయన రొమ్మున నిన్ను చేర్చుకుంటాడు. ఆయన నిన్ను ఎత్తుకుంటాడు. ప్రతి విధమైన పాపాల నుంచి తొలగిస్తాడు. ఆయన నిన్ను ఈ చోటుకి ఎత్తుకుని తెస్తాడు. ఆమేనండి. ఈ చోటుకి తెస్తాడు. ఈరోజు మనందరినీ ఆయన ఎత్తుకున్నాడు. ఎత్తుకునే ఆయన ఈ చోటుకి మనల్ని తీసుకొచ్చాడు. ఎత్తుకునే దేవుని వైపు ఒక్కసారి, మన కన్న తల్లిదండ్రులు మనల్ని ఎత్తుకోకపోవచ్చు, మనల్ని పెంచిన పెంపకంలో మనల్ని పెద్ద అయిన తర్వాత వాళ్ళు ఎత్తుకోవచ్చు. లిమిట్, కొంతవరకే లిమిట్ ఉంది. 2 సంవత్సరాలు, 3 సంవత్సరాలు, 4 సంవత్సరాలు, 5 సంవత్సరాలు, ఆ తర్వాత ఎత్తుకోరు మనల్ని. మేము కూడా ఎత్తుకోలేరు ఎవరు. కానీ ఆయన ముదిమి వచ్చే వరకు ఎత్తుకుంటానని వాగ్దానం చేశాడు. ఆ వాగ్దానాన్ని మనం స్వాధీనపరుచుకుందాం, స్వతంత్రించుకుందాం. ఆయన కవగిట్లో, ఆయన బాహువుల్లో మనం భద్రంగా ఉందాం. తల వంచండి, మోకరించి చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, ప్రభువా మీకు స్తోత్రం చెల్లిస్తున్నాను. ఈ సమయంలో మమ్మల్ని ఎత్తుకుని దేవుడు ముదిము వచ్చే వరకు, అవునయ్యా, నీవు మమ్మల్ని ప్రేమించావు. మాలో ఉన్న పాపాన్ని అసహించుకున్నావు. పాపినని నన్ను త్రోసివేయక నన్ను రక్షించావయ్యా. చంకను పెట్టుకున్నావయ్యా. రొమ్మును ఆనించుకున్నావు నాయన. నన్ను ప్రేమించావు. నా వయస్సులో నేను చేసిన పాపాలు నీవు నా జ్ఞాపకం చేసుకోలేదు నాయన. వాటిని క్షమించావయ్యా. విడిపించావు నాయన. తప్పించావయ్యా. ఇంకా నావలే, మావలే, మా కుటుంబాల్లో ఎందరూ పాపం కోసం పరుగులెత్తుతున్నారు. పాపపు దాహం కలిగి ఉన్నారు. ఆ దాహం తీరకుండా పరుగులెత్తుతున్నారో పాపానికి. మళ్ళించండి నాయన. యెహోషాపాతు మళ్ళించినట్టుగా అయ్యా, లోకంలో నుండి, శాపంలో నుంచి, పాపంలో నుంచి నీ ప్రజలను పేరు పెట్టి పిలిచి మళ్ళించండి నాయన. మీ రాజ్య నివాసులుగా మార్చండి. ఈ చోటుకు రప్పించండి. రక్షణ ఆనందాన్ని దయచేయి. మీ మహిమగల రాజ్య నివాసులుగా మార్చు. నజరేయుడైన యేసు నామములో ప్రార్థన చేసి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ దేవుని దీవెన, ఆశీర్వాదాలు ఆరాధనలో పాలు పొంది జీవం గల ఈ మాటలు విని రక్షణ ఆనందం కలుగు చేయాలని, పాపం నుంచి విడిపించాలని ఆశించిన ప్రియమైన పిల్లలకు, టెలివిజన్ ద్వారా ఈ కార్యక్రమాలు చూస్తూ దేవుని మాట ఆలకిస్తూ ఉన్న ప్రియమైన పిల్లలకు, ఈ పరిచర్యను ప్రేమించి ప్రోత్సాహపరుస్తూ ఉన్న ప్రతి కుటుంబానికి ఆయన కృప తోడై ఉండునుగాక. ఆమేన్. ఆమేన్. అందరికీ వందనాలు. మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో ఈ టెలివిజన్ కార్యక్రమాలు వీక్షిస్తున్నటువంటి మీ అందరికీ మా హోసన్న మినిస్ట్రీస్ తరపున హృదయపూర్వకమైనటువంటి వందనాలు. హోసన్న సందేశాలనే ఈ మా కార్యక్రమాలు మీ ఆత్మీయ జీవితానికి ఎంతో ఆశీర్వాదకరంగా ఉన్నాయని మేము తలంచుచున్నాం. ఈ కార్యక్రమాల ద్వారా మీరు ఆత్మీయమైనటువంటి ఆశీర్వాదాలు మేలులు పొందినట్లయితే మాకు తెలియచేయండి. మీతో కూడా మేము సంతోషిస్తాం. అదే సమయంలో మీ ప్రార్థనా అవసరాలు ఏమైనా ఉంటే ఈ స్క్రీన్ మీద కనబడుతున్నటువంటి నంబర్కి మీరు ఫోన్ చేసి మీ ప్రార్థనా అవసరాలు చెప్పచ్చు. మీ ప్రార్థనా అవసరాల కొరకు మేము ప్రత్యేకంగా ప్రార్థన చేస్తాం. హోసన్న ఆరాధనలో ఏలూరులో ప్రతి ఆదివారం ఉదయం 8:30 గంటల నుండి 10:30 గంటల వరకు జరుగుతుంది. ఆ ప్రాంతానికి మీరు ఎప్పుడైనా వచ్చినప్పుడు ఆ దగ్గరలో ఉన్న మీ బంధువులకు తెలియచేయండి, వారిని ప్రోత్సాహపరచండి. ఏ ప్రార్థనా మందిరానికి ఆరాధనకు వెళ్ళకపోతే మా ప్రార్థనా మందిరానికి మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం. అదేవిధంగా గుడివాడలో కూడా హోసన్న ప్రార్థనా మందిర్లో ఆదివారం ఉదయం 10:30 గంటల నుండి 1 గంట వరకు ఆదివారం ఆరాధనలు జరుగుతాయి.
ప్రతి నెల ఆఖరు రోజు రాత్రి గుడివాడ హోసన్నా ప్రార్థనా మందిరంలో సంపూర్ణ రాత్రి ఉపవాస ప్రార్థన జరుగుతుంది. ఈ ప్రార్థనలు అనేక మంది రోగులు, బలహీనులు, ఆయా సమస్యల చేత పీడించబడుతున్న వారు వచ్చి ప్రార్థనలో పాలు పొంది ఇప్పటికే మేలులు పొందుతున్నారు. మీదైనా సమస్య లేకపోతే ఏ విషయమైనా ఆ ప్రభువుతో పోరాడే అనుభవం ఇక్కడ ఉంటుంది కనుక మీ సమస్యల కొరకు ప్రార్థన చేస్తాం. ఒక రాత్రి ప్రార్థనలో పాలు పొందండి, మీరు మేలు పొందుతారు. ఈ టెలివిజన్ కార్యక్రమాలు చూస్తున్న ప్రేక్షకులకు ఒక ప్రత్యేకమైనటువంటి విన్నపం. ఈ టీవీ పరిచర్య కొరకు అలాగే సంఘ పరిచర్య కొరకు మీరు ప్రార్థన చేయాలని, ప్రార్థన చేస్తూ ఉంటారని ఆశిస్తున్నాను. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీకు వందనాలు తెలియజేస్తున్నాను. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును గాక.